గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువుదీరింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2014, 19, 2024లో వరుసగా 3 పర్యాయాల బాధ్యతలు చేపట్టారు. ఇక మోడీతో పాటు కేంద్ర మంత్రులుగా 72 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, మరో 5గురు స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ నుంచి 2 బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీలో ఒక సాధారణ యువ నాయకుడిగా ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎదిగారు. సికింద్రాబాద్ నుంచి వరుసగా 2సారి విజయం సాధించిన కిషన్ రెడ్డి మూడోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో మొదటిసారిగా గెలుపొందిన కిషన్ రెడ్డి మొదటిసారిగా హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ తర్వాత 2019 నుంచి 21 వరకు కూడా ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2021 నుంచి స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2023లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2024లోనూ 2వ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగారు. ఆయన మరోసారి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆయన జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీ యువ కార్యకర్తగా 1977లో రాజకీయ రంగప్రవేశం చేశారు కిషన్ రెడ్డి. ఇక 80 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్గా పనిచేశారు. 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా కూడా పనిచేశారు. ఇక 1986 నుంచి 90 వరకు బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా 5 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 90 నుంచి 92 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇక 92 నుంచి 94 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా, 94 నుంచి 2001 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2002 వరకు బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2002లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2003 నుంచి 2005 వరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో తొలిసారి హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009, 14లో అంబర్పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2010 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 16 వరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇక బండి సంజయ్ 2019లో తొలిసారిగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించింది. 1971లో కరీంనగర్లో జన్మించిన బండి సంజయ్ బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్లో సేవకుడిగా పనిచేశారు. ఏబీవీపీ కరీంనగర్ పట్టణ కన్వీనర్గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 2 పర్యాయాలు డైరెక్టర్గా పనిచేశారు. ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలో వెహికల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత బీజేపీ కార్పొరేటర్గా విజయం సాధించారు. 2 పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్, అలాగే టొబాకో బోర్డు మెంబర్గా నియామకమయ్యారు. క్రమంగా ఎదుగుతూ 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. 2020లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయం సాధించారు. తొలిసారిగా కేంద్ర మంత్రిగా సేవలందించనున్నారు బండి సంజయ్. ప్రధాని మోడీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ఎన్నికైన బండి సంజయ్, ఏపీకి చెందినటువంటి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖరరావుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి అమెరికా వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల బరిలో 30,44,695 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. చంద్రశేఖర్ ఎంసెట్లో 27వ ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించారు. పీజీ చదివేందుకు అమెరికా వెళ్ళిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.
ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఖాతరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు. స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్లకు ఎదిగింది. అమెరికాలోని డల్లాస్లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్ఐఆర్ఐ విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎంపీగా గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు సహాయ మంత్రి హోదా లభించింది. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన శ్రీనివాస్ వర్మ పార్లమెంటుకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 95 నుంచి 97 వరకు భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 97 నుంచి 99 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన 1999 నుంచి 2001 వరకు కూడా నరసాపురం పార్లమెంటు కన్వీనర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. 2001 నుంచి 2003 వరకు జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన వర్మ 2009లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేశారు. 2010 నుంచి 18 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా, 18 నుంచి 20 వరకు కూడా జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి 23 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణ స్వీకార వేడుక బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే, మాల్దీవుల చీఫ్ మహమ్మద్ మైజు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ ఆసిఫ్ హాజరయ్యారు. అలాగే మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. లోక్సభ స్పీకర్గా పురంధేశ్వర్ నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోసారి ఏపీకి అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీగా పురంధేశ్వర్ విజయం సాధించారు. గతంలో ఏపీ నుంచి తొలిసారి స్పీకర్గా బాలయోగి పనిచేశారు. ఇన్నేళ్లకు మళ్లీ లోక్సభ స్పీకర్ పదవిని ఏపీకి వరించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సుమిత్రా మహాజన్, మీరా కుమార్ తర్వాత లోక్సభ స్పీకర్గా పురంధేశ్వరి రికార్డులకు ఎక్కనున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువు తీరడానికి ముందే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో కాబోయే కేంద్ర మంత్రులకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ వివరించారు ప్రధాని మోడీ. యాక్షన్ ప్లాన్ అమలు కోసం 10 మంది కేంద్ర కార్యదర్శులతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాక్షన్ ప్లాన్లో కీలక అంశాలు పొందుపరిచారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ఓటర్ జాబితా అమలుపై చర్చ చేయనున్నారు. యూపీఎస్పీ సిలబస్, పరీక్ష విధానం మార్పు, సివిల్ సర్వెంట్లకు పనితీరు ఆధారంగా రేటింగ్ ఇచ్చే అంశాలపై చర్చిస్తారు. 10,000 కోట్ల రూపాయల వ్యయంతో తయారీ, సేవల రంగ విస్తరణ కోసం 10 కొత్త సిటీలు ఏర్పాటు చేయనున్నారు. అటు హోమ్ లోన్పై వడ్డీతో కూడిన రాయితీ అందించే అంశంపై ఫోకస్ పెట్టనున్నారు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించిపోయిన వారికి ఊరట కోసం చర్యలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలకు కేంద్ర మంత్రి పదవులు లభించాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన బీజేపీ ఎంపీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తనతో పాటు బండి సంజయ్ కుమార్, ఏపీలో శ్రీనివాస్ వర్మ భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలుగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రజాశీర్వాదంతో లోక్సభ ఎన్నికైతే పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రి పదవులతో గౌరవించి బాధ్యతలను పెంచిందన్నారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతతో పనిచేస్తామన్నారు ఆయన. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10:30 మొదలైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. తెలంగాణ సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర సంక్షేమ పథకాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కో అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సిబ్బంది ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. కొందరు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 523 పోస్టులను గ్రూప్ 1 ద్వారా టీజీపీఎస్సీ భర్తీ చేస్తోంది. ఈ పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబ్యునల్ సభ్యులుగా ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిత్రా రామచంద్రన్ నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రెరా అథారిటీ చైర్మన్ సభ్యులతో పాటు అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ సభ్యులు సమావేశమై చర్చించారు. జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్నట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. భారతీయ వివాహ పరిశ్రమలో నిపుణులను ఇది ఒక్కచోట చేర్చుతుందన్నారు. ఈవెంట్ ద్వారా వివాహాల దక్షిణాది నుంచి ముఖ్యమైన సహకారం, జ్ఞానం, వేదికను అందించడమే లక్ష్యమన్నారు. భారతీయ వివాహ వ్యవస్థలోని వివిధ అంశాలపై జ్ఞానయుక్తమైన సెషన్లు ఉంటాయన్నారు.
జాతీయ అంతర్జాతీయ వక్తలు ఈ సమావేశానికి హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్య నగదు చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్యం పథకం కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు అధికార యంత్రాంగం నగదు చెక్కులను సిద్ధం చేసింది. ఆలేరు నియోజకవర్గ పరిధిలోని 104 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్య కళ్యాణ లక్ష్యం చెక్కులు పంపిణీ చేశారు. బొమ్మల రామారం మండలంలో 50 మంది, తుర్కపల్లిలో 45 మంది, మోటకొండూరు మండలంలో 9 మంది లబ్ధిదారులకు నగదు చెక్కులు అందించారు. వానాకాలం వచ్చినా రైతులు పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పంట సాగు కంటే ముందే ఎకరాకి ఇస్తామని 7,500 వెంటనే ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ తొలి పంటను రైతులు తీశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లిలో రైతు నాగేంద్ర కోరిక మేరకు మొదటి పంటను మాజీ మంత్రి హరీష్ రావు కోశారు. ఇక క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం రైతుకి ఏడాదికి 4,200 ఇవ్వాలన్నారు. మృగశిర కార్తె రోజున చేపలు తింటే మంచిదని తినాలనే నానుడి అనాదిగా వస్తోంది. దీంతో హైదరాబాద్లోని రామ్నగర్ చేపల మార్కెట్ రద్దీగా మారింది. సాధారణ రోజుల్లో మార్కెట్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరుగుతాయి. మృగశిర కార్తె సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 50 టన్నుల నుంచి 70 టన్నుల వరకు కూడా చేపలు దిగుమతి అయ్యాయి. అదీ కాకుండా ఆదివారం కూడా కావడంతో జనం మార్కెట్లో కిక్కిరిసిపోయారు. అటవీశాఖ భూములను కాపాడేందుకు వచ్చిన అటవీ అధికారులతో గ్రామస్తులకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని అంకుశాపూర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టా భూములు తమ ఆధీనంలో ఉన్నాయంటూ హద్దులు వేసేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మా భూముల్ని ఫారెస్ట్ అధికారులకు వదిలిపెట్టబోమని రైతులు గ్రామస్తులు హెచ్చరించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి బైఠాయించడం జరిగింది. ఇక దేశంలో నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. ఈ క్రమంలో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 2 రోజుల పాటు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ముంబై, తెలంగాణ సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు ముందుగా వర్షాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి స్వాంతరం చేకూరింది. మండు టెండలతో సతమతమవుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఎదురుగాలతో కురిసిన ఓ మోస్తరు వర్షం రైతులు మరిపించింది. నైరుతి రుతుపవనాల రాకతో కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఎదురుగాలతో కూడిన వర్షాలు రైతులకు ప్రయోజనకరంగా మారాయి. దుక్కిదిన్ని, పత్తి విత్తనాలు ఎత్తుకుని ఖరీఫ్ సాగు సిద్ధమైన రైతన్నలకు మోస్తరు వర్షాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. బాలికలు, మహిళల రక్షణ కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని ఆసిఫాబాద్ షీ టీం ఇన్ఛార్జ్ సునీత్ అన్నారు. జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఆదేశాల మేరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనికి వెళ్లే మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు ఏదైనా హింసకు గురైనట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే విషయంలో వెనకడుగు వేయొద్దని సూచించారు. సమాజంలో విద్యార్థులు మహిళపై హింస, ఈవ్టీజింగ్, సైబర్ క్రైమ్లకు ఎవరైనా మోసపోయినా అందుబాటులో ఉన్నటువంటి పోలీసులు కానీ షీటీంలకు సంప్రదించాలని సూచించారు. అలాగే ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100 కాల్ చేయాలని పేర్కొన్నారు. ఇక వికారాబాద్ మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వర్షం చినుకు పడితే చాలు రోడ్లపై అక్కడక్కడ మురుగునీరు ఏర్లై పారుతోంది. పాదదారులు, ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారిని వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. పట్టణవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభ దశలోనే పరిస్థితి ఉందంటే వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని వికారాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థను గాడిలో పెట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ విజయోత్సవ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. మోండా డివిజన్, శివాజీనగర్, డొక్కలమ్మ టెంపుల్ మీదుగా కుమ్మరిగూడ, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజల ఆశీస్సులతో తన కళ నెరవేరిందని, తనకు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్. అమరావతి పనుల్లో కదలిక మొదలైంది. సిఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని పరిధిలోని గ్రామాల్లో రహదారులు, ముఖ్యమైన కట్టడాలు, నిర్మాణాల వెంబడ ఉన్న మళ్ల కంపలను, ముళ్ల చెట్లను ప్రొక్లైనర్తో తొలగించారు. సుమారు 70కి పైగా జేసీబీలు రాత్రి పొగలు అనే తేడా లేకుండా రాజధానిలో పనులు చేస్తున్నాయి. సిఆర్డీఏ అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12న ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని కాంట్రాక్ట్ సంస్థలతో
సమీక్ష నిర్వహించి నిర్మాణ పనులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని రాష్ట్ర రవాణా రహదారుల భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయం కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అదనపు డీజీ ఎస్ బాగ్జీ, ఐజీలు రాజశేఖర్ బాబు, అశోక్ కుమార్, పోలీస్ కమిషనర్ రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, ఢిల్లీరావు, జిల్లా పోలీస్ అధికారి అద్నాన్, నయీం, అస్మిలతో కలిసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఉన్న ఐటీ పార్కు మేధా టవర్ సమీపంలో గల స్థలాన్ని ప్రమాణ స్వీకార ప్రాంగణంగా ఎంపిక చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతరత్రా ప్రజాప్రతినిధులు హాజరవుతారని సమావేశంలో ప్రస్తావించారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 12 కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఉదయం 11:20 ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో వీఐపీలు తదితర ప్రముఖుల విమానాలు కానీ, హెలికాప్టర్లు కానీ తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే కేంద్ర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితర వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పత్తి విత్తనాల డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులకు విక్రయించరాదంటూ డీలర్లకు వార్నింగ్ ఇచ్చారు. నకిలీ విత్తనాల వల్ల, ఎరువుల వల్ల రైతులు నష్టపోతే డీలర్ల నుంచి రూపాయితో సహా సొమ్మును మొత్తం వసూలు చేస్తామన్నారు. ఇక రూపాయి ఎక్కువైనా మంచి విత్తనాలను రైతులకు అందజేసేందుకు కృషి చేయాలని డీలర్లను ఆయన కోరారు. అనంతపురం జిల్లా గుత్తికోట రైల్వే స్టేషన్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కిటకిటలాడింది. ఉన్నత చదువులు చదివించడానికి, కళాశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు విద్యార్థులను సుదూర ప్రాంతాల్లో వారికి నచ్చిన కళాశాలలో చేర్పించడానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గుత్తికోట రైల్వే స్టేషన్ మీదుగా వెళుతున్న మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు కిటకిటలాడింది. రద్దీ పెరగడంతో ట్రైన్లో రిజర్వేషన్లు లేకుండా కూడా జనరల్ టికెట్తో ప్రయాణికుల నుంచినే తమ గమ్యస్థానాలకు చేరేందుకు రైలు ఎక్కి ప్రయాణిస్తూ ఉన్నారు. గుత్తికోట రైల్వే స్టేషన్ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఈ స్థాయి రద్దీ చూడలేదని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని గుంతకల్ వైఎస్ఈఎస్ సంస్థ డైరెక్టర్ జయన్న తెలిపారు. గుంతకల్ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కంప్యూటర్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు నైపుణ్య పరీక్ష నిర్వహించారు. సాధారణ డిగ్రీ కోర్సులతో పాటు కంప్యూటర్ సంబంధిత సర్టిఫికెట్ కోర్సులు అదనపు అర్హతకు దోహదపడతాయంటూ తెలిపారు. కళాశాలల్లో విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులతో, స్వల్పకాల కంప్యూటర్ కోర్సులతో విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని కళాశాల కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థులు తమ అభిరుచిని బట్టి కంప్యూటర్ కోర్సులతో ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవచ్చంటూ కూడా సూచించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామికి తన మొక్కును చెల్లించుకుంటానని జనసైనికుడు కుంచె నాగ వెంకటేశ్వరరావు తెలిపారు. మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు కుంచె నాగ వెంకటేశ్వరరావు అనే చిన్ని పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రతిరోజు పూజలు చేస్తూ ఆయన గెలిస్తే అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామికి తన తనాలినాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. దీంతో గత 5 సంవత్సరాలుగా తన జుట్టును పెంచుతూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే కోరికతోనే ఈ మొక్కుకున్నట్లు తెలియజేశాడు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక అయ్యప్ప స్టీల్స్ బిల్డింగ్లో ఉన్న కుటుంబం తీర్థయాత్రలకు వెళ్ళింది. ఓ కుటుంబ సభ్యునికి ఇంటి బాధ్యతను అప్పగించగా ఆయన పనిపై బయటకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంటిని దోచుకెళ్లారు. 16 బంగారు గాజులతో పాటు బీరువాలో ఉన్న ₹1,00,000 కూడా కాజేసినట్టు చెబుతూ ఉన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీములతో వివరాలు సేకరిస్తున్నారు. తిరుమల కొండపై భారీ వర్షం పడింది. అడతెరపు లేకుండా కురిసిన వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓవైపు వర్షం, మరోవైపు చలి తీవ్రత వల్ల భక్తులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. శ్రీవారి దర్శనానంతరం విశ్రాంతి గదులకు తిరిగి ప్రయాణం అయ్యే భక్తులు వర్షంలో వణికిపోతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన షెడ్ల కింద తలదాచుకున్నారు. సువిశాలంగా ఉన్న విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది. సముద్ర తీరం కోతకు గురి కానివ్వకుండా చేపట్టిన ఇసుక తిన్నెలు జరిగిపోతున్నాయి. దీంతో తీర ప్రాంతం భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది. విశాఖలో 2 పోర్టుల్లో రవాణా వ్యవస్థను విస్తరించేందుకు సముద్రంలో అత్యధికంగా లోతు పెంచుతూ డ్రెడ్జింగ్ చేశారు. దీంతో తీర ప్రాంతం అధిక కోతకు గురవుతోంది. అలాగే కాకినాడలో పోర్టు విస్తరణ కోసం ఎదురుగా ఉన్న
హోప్ ఐలాండ్ను కొంతమేర తొలగించారు. ఫలితం అండర్ వాటర్ వేవ్స్లో మార్పు వచ్చి ఉప్పాడ తీరం రోడ్డు కోతకు గురయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో బీచ్ మైనింగ్ వల్ల కూడా విభిన్న ప్రాంతాల్లో తీర ప్రాంతం కోతకు గురైందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు చివిరెడ్డి మోహిత్ రెడ్డి. తుడా చైర్మన్ టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవికి చివిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. గత 5 ఏళ్లలో ప్రజల కోసం కష్టపడ్డామన్నారు. కరోనా టైంలోనూ ప్రజలను ఆదుకున్నామని, చంద్రగిరి నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రజల కోసం ఇంత చేసిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బాధ కలిగించాయన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని సన్నిధి భక్తులతో సందడిగా మారింది. వారాంతపు సెలవులతో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కాణిపాకం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రద్దీ పెరగడంతో స్వామివారిని త్వరితగతిన దర్శనం చేసుకోవాలంటూ ₹150 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ₹100 శీఘ్ర దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులతో క్యూ లైన్లన్నీ బారులు తీరాయి. ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకర్తలు, అభిమానులు నిరుత్సాహం చూస్తుంటే చాలా బాధగా ఉందని నసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ అనేక కుటుంబాలకు న్యాయం చేశారని, వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించామన్నారు. అయితే ప్రజలు మాత్రం వ్యతిరేకంగా తీర్పునిచ్చారని విచారం వ్యక్తం చేశారు. బొబ్బిలి గుర్రపు కోనేరు ఆక్రమణపై చర్యలకు పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే బేబినాయన్ ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన గుర్రపు కోనేరును పరిశీలించారు. విగ్రహాల చోరీపై చర్యలు తీసుకోకుండా కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. గుర్రపు కోనేరు వద్ద పర్మనెంట్ నిర్మాణం చేపట్టినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒడిశాలో బిజు జనతాదళ్ ఓటమికి బాధ్యత వహిస్తూ క్రియాశీలక రాజకీయాలను తప్పుకుంటున్నట్లుగా పార్టీ కీలక వీకే పాండియన్ ప్రకటించారు. ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే తను క్షమించాలని కోరారు. తనపై వ్యతిరేకంగా జరిగిన ప్రచారమే పార్టీ ఓటమి కారణమైతే క్షమించాలన్నారు. మరోవైపు బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తన వారసుడి విషయంపై స్పష్టత ఇచ్చారు. తన వారసుడు ఎవరూ అడిగిన ప్రతిసారి కూడా పాండియన్ కాదని చెప్పానని, అదే విషయాన్ని మళ్లీ చెప్తున్నానని చెప్పారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై నుంచి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదే సమయానికి ఇండిగో విమానం ల్యాండ్ అయింది. దీంతో టేకాఫ్ అవుతున్న ఎయిర్ ఇండియా జెట్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించడంతో పాటు డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారిని తొలగించింది. కాంగ్రెస్ పార్టీ విపక్షంలో కూర్చోవాలని నిర్ణయం తీసుకుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల తరఫున పోరాడతామని డీకే పేర్కొన్నారు. ఇక రాష్ట్రపతి భవన్లో జరిగిన మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. విపక్ష కూటమి భాగస్వామి పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం ఖర్గే తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్నర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఓ కాలువలో మానవ ఎముకలను గుర్తించారు. కేసుకు సంబంధించి కీలక అనుమానితుడిని నేపాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు భారత్కు తీసుకొచ్చారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చేపట్టగా బాధితుడిగా భావిస్తున్న శరీర భాగాల ఎముకలు లభ్యమయ్యాయి. బ్రిటన్ రాజు చార్లెస్ III అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరోమారు లండన్లోని ఆసుపత్రిలో చేరారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. అంతకుముందు కింగ్ చార్లెస్ ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వైద్య బృందం నుంచి సలహా తీసుకున్న తర్వాతనే చార్లెస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన తన ప్రసంగం నిడివిన 45 నిమిషాలకు తగ్గించుకున్నారు. న్యూయార్క్ వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. పాక్ జట్టుపై 6 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది. భారత్ జట్టు విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా 19 ఓవర్లలోనే ఆల్అవుట్ అయి 110 పరుగులకు పరిమితమైంది. రిషబ్ పంత్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.